మీ అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు నేను నిండు గర్భిణిగా ఉన్నాను. ప్రజల కోసం నేను ఎంత కష్టమైన పడడానికి సిద్ధంగా ఉన్నాను. మీరందరూ సహకరించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ప్రతి ఒక్కరికి ఒకటే విన్నవించుకుంటున్నాను, మనందరం వైఎస్ఆర్సీపీ నాయకులం, వైఎస్ఆర్సీపీ కోసమే మనం అందరం ఉన్నాం. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం నేనున్నాను, మరి గెలిపించుకోవడం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు వస్తారని కోరుకుంటూ, మరి మన సమస్యలు ఏమన్నా ఉన్నా సరే పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్దాము. మీరందరూ మీ అక్కగా మీ చెల్లిగా దీవిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ 5 ఏళ్ళు మీరు నన్ను మీ సొంత చెల్లిగా బిడ్డగా మీరు భావించి నన్ను చూశారు. మరి ఏదైతే మరి ఈరోజు అసెంబ్లీ నియోజకవర్గానికి పంపించినప్పుడు మరి మీకు అంటే లోకల్గా ఉన్నందుకు మీకు ఆశ ఉండవచ్చు. మరి ఇక్కడున్న పార్టీ పరిస్థితులు బట్టి ఇక్కడున్న పరిస్థితులు బట్టి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇక్కడ పంపించడం జరిగింది. మనకి ఏమన్నా సమస్యలు ఉంటే, ఇక్కడ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మన సమస్యలు తీర్చడానికి మన పెద్దలు ఉన్నారు, మన ఇన్ఛార్జీలు ఉన్నారు. వాళ్ళని కలిసి మన సమస్యలు పరిష్కరించుకుందాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఈరోజు ఏజెన్సీ ప్రాంతాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు నడుస్తున్నారు. పార్టీ పరంగా వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా బలంగా ఉంది. మనందరం కలిసికట్టుగా ముందుకు నడిస్తేనే ఈ కార్యక్రమాలన్నీ మనం సక్సెస్ఫుల్గా చేసుకోగలం. మీరందరూ కూడా మరి ఏవైతే సమస్యలు ఉన్నాయో గౌరవ పెద్దలతో మాట్లాడి దానికి పరిష్కార దిశగా మనం ముందుకెళ్దాం. ఈరోజు ఒకటే నేను చెప్తున్నాను, ఈరోజు గతంలో నన్ను మీ చెల్లిగా మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.